బదలాయించారా లేదా అనేది మాత్రం ఇంకా క్లియర్ కట్ గా బయటకు తెలియలేదు. కాకపోతే ఇక్కడ జరిగిన అంశం, ఆయన గన్ను పెట్టి బెదిరించి లాక్కున్నారు. ఆయన దగ్గర సెజ్, కాకినాడ పోర్టు, ఏది రెండు డీప్ వాటర్ది, ఈ రెండు యాంకరేజ్ పోర్టు రెండు కలిపి లాగేసుకున్నారు అనేది, దానికి చాలా తక్కువ మొత్తం ఇచ్చారు అనేది విపరీతంగా ప్రచారం జరిగిన అంశం. కాకపోతే ఆ రోజున విజయసాయి రెడ్డి ఒక మాట కూడా చెప్పాడు. దీంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా ఒకటి మనం పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇది అన్నిటినీ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఒక థియేటర్ కి మేనేజర్ గా ఉన్న మెలోడీ వెంకటేశ్వరరావుగా పిలువబడుతున్న ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవి రావు, ఈయనకి ఇంత పెద్ద పోర్టు ఎలా వచ్చింది అనే దాని దగ్గర ఒక సంశయం అయితే, విజయసాయి రెడ్డి కూడా దీన్నే ప్రస్తావించాడు ఎక్కువగా. అసలు ఇప్పుడు కాదు, ప్రైవేటు పరం చేయడానికి, పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న 1999 నాటి నుంచి కూడా విచారణ జరగాలి అని. యాక్చువల్ గా జరగాల్సింది అది కూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఏమైంది, కేవీ రావు కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి నా మీద ఇలాంటిది జరిగింది, దాష్టీకం చేసి లాక్కున్నారు అని ఇచ్చారు కాబట్టి, సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అది తీసుకున్నారు. మరి ఇక్కడ ఈడీ ఎందుకు ఎంటర్ అయింది అనే దాంట్లో సస్పెన్స్ ఉంది. ఈయన ఈడీకి కంప్లైంట్ ఇవ్వాల, ఎక్కడ సిఐడిలో మాత్రమే ఇచ్చాడు కంప్లైంట్ కేవీ రావు. ఈడీ ఎందుకు ఎంటర్ అయింది, ఇక్కడ ఒక 494 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది అరబిందోకి, అది ఎలా వచ్చింది అనే దాని మీద ఈడీ ఒకసారి ఎంటర్ అయింది. మీరు అన్నట్టు కరెక్టే సార్, మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ఎంటర్ అయినట్టే. ఈడీ ఎంటర్ అయినట్టు కానీ చాలా విషయాల్లో ఈడీ ఎంటర్ కాలేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బోల్డ్ అనే అంశాల్లో ఈడీ ఎంటర్ కాలేదు. ఇందులో ఎందుకు ఎంటర్ అయింది అనే దాని మీద ఒక సస్పెన్స్ ఉంది. యాక్చువల్ గా ఈ అరబిందో కంపెనీ ఈ 494 కోట్ల రూపాయలు ఎలాగా ఆయనకి ఇచ్చింది, ట్రాన్స్ఫర్ చేసింది అనే దాని మీద ఈడీతో ఈ అరబిందో కంపెనీ ఓనర్ సంగతి కూడా చూసుకోవాలి. ఈయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా వన్ ఆఫ్ ది కల్ప్రిట్ ఈయన. యాక్చువల్ గా అందులో చెప్పాలంటే ఆయన అందులో అప్రూవర్ గా మారిన వ్యక్తి. విజయసాయి రెడ్డికి అల్లుడని చెప్పబడుతున్న ఈ అరబిందో కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవల్ గా కూడా మారిన వ్యక్తి అనమాట. అందుకని ఆయన మీద ఎక్కువగా కన్ను ఉంటది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చాలా వేరే వేరే చాలా అంశాలు బయటకు రావాల్సి ఉంది. ఆ అంశాలు మొత్తాన్ని బయటకు తీయటం కోసం ఇప్పుడు కేవీ రావు ఇచ్చిన సిఐడిలో కూడా ఇచ్చిన కంప్లైంట్ ని న్యాయబద్ధంగా విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన, కేవీ రావుకి తిరిగి ఆ పోర్టులు వరకు ఇచ్చేసినంత మాత్రాన, సెజ్ 4000 ఎకరాలు వాళ్ళ దగ్గరే ఉంచుకున్నంత మాత్రాన ఇదేం పోయేదేం కాదు. కానీ కేవీ రావు చరిత్ర కూడా ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. 1999 డిసెంబర్ లో ఈ కాకినాడ పోర్టు అనే ఒక కంపెనీని రిజిస్టర్ చేయబడిందో, అదే 1999 డిసెంబర్ లోనే ఈ కేవీ రావు ఆంధ్ర సీ పోర్ట్స్ అని ఇక్కడ చీరాల బేస్ లో మరొక పోర్టుని ఆయన కూడా రిజిస్టర్ చేసుకొని ఉన్నాడు. కానీ 2008 వరకు దాంట్లో ఆంధ్ర సీ పోర్ట్స్ లో ఆయన ఎటువంటి పురోగతి ఏం సాధించలేదు, అది అసలు కార్యరూపం కూడా దాల్చలేదు. కానీ కాకినాడ సీ పోర్ట్ కి 2008లో ఈయన ఉన్నట్టుండి డైరెక్టర్ అయిపోతాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఈయన మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయిపోతాడు. సిఎండి, చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాడు. దీని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అనేది మన పరిశోధనలో తేలింది. మేము ఎస్పెషల్లీ దీని మీద ఆయన పుట్టిన ఊరు దగ్గర నుంచి, ఆయన పెరిగిన అడుగొప్పల దగ్గర నుంచి, ఆయన చదువుకున్న గుంటూరు పేడిపండ్ల సీతారామయ్య హై స్కూల్లో ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు గారి క్లాస్మేట్ సంగతి గురించి, ఆయన మళ్ళీ జేకేసీలో చదువుకున్న దాని గురించి, ఆ తరువాత గుంటూరులో రియల్ ఎస్టేట్ కంపెనీలకు కొంత పెట్టుబడి వాళ్ళ దగ్గర ఉందా, వీళ్ళది వాళ్ళ దగ్గర పెట్టారా, వాళ్ళది వీళ్ళు తీసుకెళ్లారా తెలియకుండా ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర ఒక 400 ఎకరాలు కొన్న దగ్గర నుంచి ఈయన కాకినాడలో ఒక మెలోడీ అనే ఆ థియేటర్ ని